నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు కొన్ని రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటే సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తిగా ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర రచయిత, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పండి. ఈమెయిల్ ద్వారా శివకుమార్ రాస్తున్నారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు మారటం కొనటం చేయవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గర్భవతిగా భార్య ఉన్నప్పుడు ఇల్లు కొనటానికి ఏ ఇబ్బంది లేదు, మారటానికి కూడా ఇబ్బంది లేదు. మారటం అంటే స్వగృహంలోకి మారటం విషయంలో మాత్రం అంటే అది గృహప్రవేశము అని అంటారు. మామూలుగా అద్దె ఇంట్లో నుంచి అద్దె ఇంట్లోకి మారటం అనేటటువంటిది గృహప్రవేశం కాదు. సొంత ఇంట్లోకి మారటం అనేటటువంటిది గృహప్రవేశం చేసుకోవటం. కాబట్టి అది గర్భము జీవుడు స్థిరపడ్డాక అలాంటి కార్యకలాపాలు అంటే పూజా కార్యక్రమాలు హోమాలు అవి ఉంటాయి. అందువల్ల అలాంటివి నిర్వహించకూడదు. కానీ మామూలుగా కొనుగోలు చేయడానికి వాటికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రామ్ ప్రసాద్ రాస్తున్నారు. సంధ్యావందనం ఎన్ని విధాలు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంధ్యావందనము అనేటటువంటిది సంధ్య 3 విధాలుగా ఉంటుంది. కాబట్టి సంధ్యావందనం 3 విధాలుగా ఉంటుంది. అంటే ప్రాతః సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. సంధ్యా సమయానికి దైవ కార్యక్రమం విషయంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. సంధ్యా సమయం మిగతా పనులకి వేట్లకి పనికిరాదు. ముఖ్యంగా నిద్రపోవటము, భోజనం చేయటము, చదువుకోవటానికి కూడా ఇలాంటి వాటికి సంధ్యా సమయం అసలు పనికిరాదు. సంభోగానికి భార్యాభర్తలు కలవటం అసలు చాలా ప్రమాదకరం. రావణాసురుడు పుట్టింది బ్రాహ్మణ పుటకే, కానీ అంత రాక్షసుడు అవటానికి కారణము తల్లిదండ్రులు సంధ్యా సమయంలో కలవటమే. కాబట్టి ఇటువంటి పనులు వేట్లకి కూడా సంధ్యా సమయం పనికిరాదు. కానీ దైవ కార్యక్రమానికి తప్పకుండా సంధ్యావందనం చాలా ముఖ్యమైనటువంటిది. శక్తి సంధ్య, అది సంధ్యా సమయం కాబట్టి సంధ్యాశక్తి అప్పుడే ఎక్కువ ఉంటుంది. దానికి కూడా ఈ సంధ్యావందన సమయంలో కూడా ప్రత్యేక మళ్ళీ భేదాలు ఉన్నాయి. ఉత్తమ మధ్యమ అధమ భేదాలు. అంటే ప్రాతఃసంధ్య చేసేటప్పుడు ఉత్తమ తారకోపేత అని చెప్పబడ్డది. ప్రాతః సంధ్యావందనంలో నక్షత్రాలతో ఉన్నటువంటి అంటే నక్షత్రాలు ఉండంగానే సంధ్యావందనం చేస్తే అది ఉత్తమమైనటువంటి సంధ్యావందనము అన్నారు. మధ్యమ అనుదిత సూర్య అంటే సూర్యుడు ఇంకా ఉదయించకండగా ఉన్నటువంటి నక్షత్రాలు పోయాయి, కనపట్టలేదు, సూర్యుడు ఇంకా రాలేదు, అటువంటి సందర్భంలో చేసేటటువంటిది మధ్యమ సంధ్యావందనము అన్నారు. అధమ సూర్య సహిత, సూర్యుడు వచ్చాక చేసేటటువంటి సంధ్యావందనము అధమ సంధ్యావందనము అని అన్నారు. కాబట్టి ప్రాతఃసంధ్య త్రిధామత అని చెప్పి ప్రాతకాలపు సంధ్య 3 విధాలుగా చెప్పబడింది. అసలు సంధ్యావందనము ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య 3 విధాలైతే అందులో ప్రాతఃసంధ్య 3 విధాలు. అట్లాగే సాయం సంధ్య అనేటప్పుడు కూడా ఉత్తమ సూర్య సహిత, సూర్యుడు ఉండంగానే సంధ్యావందనం చేస్తే సాయం సంధ్యావందనానికి అది శ్రేష్టమైనటువంటిది. మధ్యమ అనుదిత తారక, నక్షత్రాలు రాకండగా సూర్యుడు వెళ్ళిపోయాడు, ఇంకా నక్షత్రాలు కనపట్టలేదు, అప్పుడు చేసేటట్లయితే దాన్ని మధ్యమ సంధ్యావందనం అన్నారు. అధమ తారకోపేత, నక్షత్రాలు వచ్చాక చేసేటటువంటి దాన్ని అధమ సంధ్యావందనం అన్నారు. సాయం సంధ్యా త్రిధామత అని చెప్పి. అలా మాధ్యాహ్నిక సంధ్య కూడా సరిగా మిట్ట మధ్యాహ్నం చేసేటటువంటిది ఉత్తమ సంధ్య. దానికంటే ముందు చేస్తే అది మధ్యమము, అకాలంగా తర్వాత చేసేటట్లయితే అధమము అని చెప్పబడ్డది.
ఇలా సంధ్యావందనం ప్రధానంగా 3 భాగాలైతే 3 విధానాలైతే అది మళ్ళీ ఉత్తమ మధ్యమ అధమ భేదాలతో మరో 3 భాగాలై 9 విధాలుగా సంధ్యావందనం ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా చరణ్ రాస్తున్నారు, దీపం వెలిగించాక కుంకుమ పూలు పెట్టాలా లేక దీపం వెలిగించక ముందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దీపం అంటించటము ముట్టించటము ఇలా వాడడం దాన్ని దీపారాధన అంటాం. దీప ఆరాధన, ఆరాధన అంటే తెలిసింది ఆరాధించటం. కాబట్టి మనం ఆరాధన దేనికి చేస్తాము? దీపం స్తంభానికా దీపానికా? దీప ఆరాధన అది. అందువల్ల ఎప్పుడు దీపం అవుతుంది? అది వెలిగిస్తే దీపం అవుతుంది, కానీ వెలిగించకుండా ఉత్త స్తంభం దీపం ఎట్లా అవుతుంది? కాబట్టి ఆరాధన అనేటటువంటిది అంటే పుష్పం సమర్పించినా, కుంకుమ సమర్పించినా, లేదు అక్షతలు సమర్పించినా, ఏది సమర్పించినా ఎప్పుడు సమర్పించాలి? అది దీపం అయ్యాక సమర్పించాలి. దీపం అయ్యాక సమర్పిస్తే దీపారాధన అవుతుంది. అంటే దీపం వెలిగించాకే అటువంటిది చేయాలి. దీపారాధనకి విధానం చెప్పబడ్డది. ఆ విధానం ప్రకారము చక్కగా దీపారాధన చేయాలి. శాస్త్రోక్తమైనటువంటి అలా పద్ధతిగా చేస్తే యజ్ఞము చేసినటువంటి ఫలితం వస్తుంది. అంటే వైదికమైనటువంటి యజ్ఞం ఎటువంటిదో లౌకికమైనటువంటి పూజా విధానంలో దీపం అటువంటిది. ఆ యజ్ఞంతో సమానమైనది. ఎందువల్లంటే అగ్నిముఖంగానే దేవతలకు అర్పణ చేయాలి. కాబట్టి ఈ దీపారాధన చేసేటప్పుడు చక్కటి శుభ్రమైనటువంటి ప్రమిదిని తీసుకుని, లేకపోతే దీపపు కుందిని తీసుకుని దానిలో 3 ఒత్తులు వేయాలి. 2 ఒత్తులు వెలిగించాలి. 3వ ఒత్తిని మోహిని ఒత్తి అంటారు. దాన్ని వెలిగించకుండా తప్పకుండా ఒకటి అలా ఉండాలి. ఈ ఒత్తుల్లో కూడా ఒకటి కుంభ ఒత్తి, రెండవది అడ్డ ఒత్తి వేసేటటువంటిది సరైనటువంటి పద్ధతి. పువ్వొత్తి అంటారు కుంభ ఒత్తి అనేది, అడ్డ ఒత్తి పక్కన ఉండేది. ఈ 2 వెలిగించాలి, ఒక ఒత్తి పక్కన ఉంచాలి. అలా నూనెలో కూడా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనటువంటిది. దాని తర్వాత శ్రేష్టమైనటువంటిది నువ్వుల నూనె. నువ్వుల నూనె దీపారాధనకి చాలా శ్రేష్టం. తెలియనటువంటి వాళ్ళు నువ్వులంటే శనికి సంబంధించినవి కాబట్టి నువ్వుల నూనె వాడితే శనికి సంబంధించింది అవుతుంది అని చెప్పి అజ్ఞానం వల్ల మాట్లాడేటటువంటి మాటలు విని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. దీపారాధన యొక్క లక్షణం, శాస్త్రం చెప్పినటువంటి లక్షణం ప్రకారము ఆవు నెయ్యి తర్వాత శ్రేష్టమైనది నువ్వుల నూనె. ఇది కూడా ఆవు నేతితో చేసినటువంటి దీపారాధనని భగవంతునికి కుడివైపున పెట్టాలి. దేవుణ్ణి పెట్టుకుంటాం కదా, నువ్వుల నూనెతో చేసినటువంటి దీపారాధనని భగవంతునికి ఎడమ వైపు పెట్టాలి. అలా 2 ఒత్తులు వెలిగించాలి. ఒక అడ్డ ఒత్తి, ఒక నిలువు ఒత్తి. ఆ వెలిగించేటటువంటిది నిప్పులతో వెలిగించకూడదు, అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ముందు ఒక ఒత్తిని నూనెతో తడిపిన ఒత్తిని ముందు వెలిగించి ఆ ఒత్తితో ఈ ఒత్తిని వెలిగించాలి. ఇది శాస్త్రబద్ధమైనటువంటి పద్ధతి. అలా వెలిగించాక మళ్ళీ నూనె వడ్డించాలి. ఒక మాటే నూనె వేసేసి ఊరుకోవటం కాదు. వెలిగించాక నూనె వేయాలి. అప్పుడు చేయి కడుక్కుని అప్పుడు పుష్పం కానీ కుంకుమ ముందు అలంకారం చేయాలి. తర్వాత పుష్పం వేయటమో అక్షతలు వేయటమో వేసి నమస్కారం చేసుకుంటే అది దీపారాధన అవుతుంది. అగ్నిహోత్రుడు ఆయనే మనం సమర్పించేటటువంటి పూజనంతని కూడా ఏ దేవుడికి సమర్పిస్తున్నామో ఆ దేవుడికి చేర్చేవాడు ఆయనే. అందువల్ల ఆయన అనుగ్రహాన్ని మొట్టమొదట పొందాలి. దీపారాధన చేసే అఖండహీన యా పూజ సా పూజ నిష్ఫలా భవేత్ అని శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఆ అఖండంగా దీపారాధన లేకపోతే పూజ అయ్యేదాకా ఆ పూజ నిష్ఫలం. కాబట్టి అలా చక్కగా దీపం వెలిగించి అప్పుడు అక్షతలో పూలో సమర్పణ చేయటం అది దీపారాధన అవుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా అవినాష్ రాస్తున్నారు, స్వర్గస్థులైన వారి ఫోటోలు దేవుని గదిలో ఉంచవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దేవుని గదిలో దేవుడు ఉండాలి, అంతేగాని స్వర్గస్థులైనటువంటి వాళ్ళ ఫోటోలన్నీ దేవుడి గదిలో పెట్టడం సరైన పద్ధతి కాదు. గురుదేవుల్ని కూడా మనం అలా సన్నిధిలో పెట్టుకోవచ్చు, వాటి మధ్యలో పెట్టడం కాదు. అలా ఒక పక్కన గురుదేవుల్ని పెట్టుకోవచ్చు. అలాగే తల్లిదండ్రుల్ని కూడా పూజించేటటువంటి వాళ్ళు, నిత్య పూజ తల్లిదండ్రులు కూడా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా దేవుళ్ళ మధ్యలో కాకుండా ఒక పక్కన
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. కాబట్టి అలాంటి దైవ స్వరూపులైనటువంటి వాళ్ళని అన్నిటికీ ఒకే రకమైన స్థానం ఇవ్వం మనం. దేవుడి మందిరంలో కూడా మనకి ఇష్టదైవము, ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేంద్ర స్థానంలో ఉంచుతాం. మిగతా దేవతలని అంటే ప్రధాన దేవత, మిగతా వాళ్ళందరూ అంగదేవతల లెక్క, అంగదేవతల్ని చుట్టూతా పెడతాం. ఆ విధంగా వాళ్ళని పెట్టాక ఒక పక్కన ప్రత్యేకించి వీటిని ఉంచాలి. అంతే తప్పితే ఆ దేవుళ్ళ మధ్యలో పెట్టడం అనేటటువంటిది మరణించినటువంటి వాళ్ళని అలా పెట్టడం అంత సముచితమైనటువంటి పద్ధతి కాదు. దేని స్థానాన్ని దానికి ఇవ్వాలి. వాటిలో పక్కన పెట్టుకుని వాటికి ఏదైనా పువ్వు పెట్టుకున్నా తప్పు లేదు, కానీ దేవుడి మందిరంలో పెట్టడం మాత్రం సముచితమైన పద్ధతి కాదు. చూద్దామండి. కడప నుంచి గోవిందాచారి రాస్తున్నారు, ఇంట్లో పూజిస్తున్న శివలింగాన్ని మరొకరికి దానంగా ఇవ్వవచ్చునా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పూజించేటటువంటి దాన్ని దానంగా ఎందుకు ఇచ్చుకుంటారు? అసలు ఇచ్చే పద్ధతి కాదు. నిత్యం చక్కగా పూజించుకునేటటువంటి వాళ్ళు దాన్ని కొనసాగించాలి, కానీ అప్పటిదాకా పూజించుకునేటటువంటి వాళ్ళు ఇక అక్కడ నాకు పూజ అయిపోయింది, నేను చేయాల్సినంత పూజ చేసేసాను అని ఎవరన్నా అనుకునేటందుకు అవకాశం ఉన్నదా? జీవితాంతము మనం సేవించుకోవలసినటువంటి ఆయన్ని కొంతకాలం సేవించుకున్నాక దానం చేయటం అనేటటువంటిది అది పద్ధతి కాదు. శివలింగ దానం చేయదలుచుకున్నా, సాలగ్రామ దానం చేయదలుచుకున్నా కొత్తది కొని దాన్ని సమర్పించాలి, కానీ పూజ చేసేసే దాన్ని సమర్పించటం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మన చేత ఆరాధింపబడేటటువంటి వాడు మనం ఒక విధమైనటువంటి పద్ధతిని మనము అలవాటు చేస్తాం, ఆయనకి అలవాటు చేస్తాం. ఆ పద్ధతిలో ఆయనకి సేవ జరగటం అనేటటువంటిది పద్ధతి, కానీ అది దానం చేయటం అనేటటువంటిది పద్ధతి కాదు. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే తండ్రి గారో తాతగారో ఆ అభిషేకం నిత్యం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి తర్వాత తరం వాళ్ళు అలా అభిషేకం చేయటం చేత కాదు, లేకపోతే ఇష్టం లేదు, కుదరదు. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఎవరో ఒకళ్ళకి ఇచ్చి, అయ్యా మీరు దీనికి అభిషేకం చేసుకోండి అని చెప్పి ఇచ్చే పద్ధతి ఉన్నది. ఎందుకంటే సాలగ్రామం కానీ లింగము కానీ లేదు, పంచాయతనం దేవతార్చన పెట్టే ఉంటుంది. పంచాయతనం ఆదిత్యం, అంబికాం, విష్ణువు, గణనాథం, మహేశ్వరం, దాంట్లో లింగం కూడా ఉంటుంది. అటువంటి పంచాయతనాన్ని ఇంట్లో ఆ పంచాయతన పూజ విధానం చేసేటటువంటి వారు లేనప్పుడు మరొకళ్ళకి ఇచ్చేటటువంటి పద్ధతి ఉంటుంది. అది దైవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి ఇవ్వటమే అవుతుంది, కానీ దాన్ని దానము కింద పరిగణించకూడదు. దానముకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో సాలగ్రామ దానం చాలా విశేషం. సాలగ్రామ దానం అంటే సాలగ్రామను కొని ఇవ్వాలి, కానీ ఇంట్లో పూజ చేసుకునేదాన్ని కాస్త ఇచ్చేసేయటం కాదు. అలా ఇంట్లో పూజ చేసుకునేటటువంటిది ఇవ్వటము అంటే మనం పూజ చేసుకోవటం కుదరదు, కాబట్టి ఎవరికైనా చేసుకోండి అని ఇవ్వటమే అవుతుంది, కానీ తప్పే అది దానం కాదు. దానానికి అలా మనం చేసుకునేవి కాకుండా వేరేవే దానం చేయాలి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఆర్మూర్ నుంచి నారాయణ రాస్తున్నారు, ఇంట్లో తులసి మొక్క ఏ దిశలో ఉంటే మంచిది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇయం సాక్షాన్ మహాలక్ష్మి, తులసి సాక్షాత్తు మహాలక్ష్మి అని చెప్పి పద్మపురాణంలో వ్యాస భగవానుల వారు చెప్పారు. కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి తులసిని మనము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేసుకోవచ్చు, కానీ ప్రధానంగా తులసిని ఎప్పుడూ కూడా ద్వారానికి అభిముఖంగా వేసుకుంటాం. అంటే దొడ్డి తలుపు తీయంగానే ఆ తులసి తల్లి కనపడేటట్టు, లేకపోతే ఉత్తరముఖంగా ద్వారం ఉన్నటువంటి వాళ్ళు ముందు వైపు ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి వాకిలి తీయంగానే ఆ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి తులసి కనపడేటట్లు పెట్టుకుంటారు. ఎందువల్లంటే అనన్య దర్శన ప్రాతః ఏ పశ్యంతి తపోధన జగత్రితయ తీర్థాన్ని తైర్దృష్టాన్ని నసంశయ అని చెప్పి శాస్త్రం చెప్పింది. నిద్ర లేవగానే ఇంకా దేనిని చూడకుండగా తులసి తల్లిని కనుక చూసేటట్లయితే ముల్లోకాలలో ఉన్నటువంటి తీర్థములన్నింటినీ దర్శించినంత పుణ్యం వస్తుంది. కాబట్టి నిద్ర లేవగానే దర్శించేటటువంటి వాళ్ళు తలుపు తీసుకుని లైట్ వేసుకుని దొడ్డంతా వెతుక్కుని తులసి చూడటం జరగదు. అప్పటికి చాలా పనికిమాలినవన్నీ చూడటం జరుగుతుంది. కాబట్టి నేరుగా తలుపు తీయంగానే దర్శనమిచ్చేటట్టుగా ఆ తల్లి దర్శనమయ్యేటట్టు, అట్లే సంధ్యా సమయంలో కూడా సంధ్యా సమయంలో ముత్తైదుకు బొట్టు పెట్టినట్టుగానే తులసికి కూడా ఆ లక్ష్మీ స్వరూపిణికి మరి స్త్రీలు బొట్టు పెట్టుకుంటారు. ఆమెను కూడా ఒక ముత్తైదువుగానే భావించి అలా చేసుకోవటానికి ఆ తులసి కోట అంటారు దాన్ని.
పూజ చేసుకోవటానికి, ప్రదక్షిణాలు చేసుకోవటానికి, నిత్యం లేవగానే దర్శనం చేసుకోవటానికి వీటన్నిటికీ అనుకూలమైనటువంటి పద్ధతి ఎదురుగా ఉండటం కాబట్టి ఎదురుగా అలా పెట్టుకోవటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఇక ఎక్కడైనా దొడ్లో వనంగా వేసుకుని పూజ తులసి దళాలతో పూజ చేయడానికి తులసి కోటలో పూజ చేసుకునేటటువంటి తులసిని వాడకూడదు. పూజ చేసే తులసి చెట్టు యొక్క దళాలు కోసి మనం ఇంట్లో విష్ణుమూర్తికి పూజ చేయకి వాడుకోకూడదు. దానికి వేరే తులసి చెట్లు ఉండాలి. ఆ తులసి చెట్లు మనం పెరట్లో ఎక్కడైనా వేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఈశాన్య భాగం దైవస్థానం కాబట్టి పవిత్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ వేసుకోవటం విశేషం. కానీ ఎక్కడ వేసుకున్నా మనం ఉమ్మేసే చోట, అశుచి చేసే చోట, అటువంటి చోట మాత్రం తులసిని వేయకూడదు. కొందరు ఎక్కడో అక్కడ వేస్తారు, అక్కడే కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు, పుక్కిలించి ఉమ్మేస్తూ ఉంటారు ఆ తులసి చెట్టు మీద. చాలా అపచారం. అందువల్ల ఇలాంటి విసర్జన పనులు చేయనటువంటి చోట, పవిత్రమైనటువంటి చోట తులసిని వేసుకుని అది పూజకి వినియోగించుకోవటం, నిత్యార్చన చేసేదేమో ఎదురుగా పెట్టుకోవటం, ఇది తులసి విషయంలో విధానం. మరి ఉత్తరం చూద్దామండి. కొయ్యలగూడెం నుంచి వీరభద్రం రాస్తున్నారు. కోడలు గర్భవతిగా ఉంటే ఆబ్దికాలు నిర్వహించవచ్చునా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు ఆమె గర్భవతి అయిందంటేనే వీళ్ళు సక్రమంగా పితృకార్యాలు నిర్వహించటం వల్లే అవుతుంది. ఎందువల్లంటే పితృశాపాలు ఉంటాయి, మాతృశాపాలు ఉంటాయి. అటువంటి వాళ్ళకి వంశం పెరగదు. అలా ఆమె గర్భవతి అయిందంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే. ఏ పరిస్థితిలో కూడా, అంటే ఆమెకు ప్రసవం రోజుల్లో, పురుటి రోజుల్లో అయితే తద్దినాలు పెట్టకూడదు తప్పితే మిగతా ఎప్పుడైనా సరే భార్య గర్భవతిగా ఉన్నా తద్దినాలు పెట్టాలి. కోడలు గర్భవతి అవ్వటమే కాదు, కొన్నిట్లకి బావి తవ్వించటము, చెట్లు కొట్టించటము, ఇట్లాంటి వాటికి కోడలు గర్భవతిగా, అలాగే ఇల్లు కప్పించటము, ఇలాంటి వాటికి కోడలు గర్భవతి ఉండంగా, భార్య గర్భవతి ఉండంగా అలాంటివి చేయకూడదు తప్పితే మిగతా ఏవైనా వాటికి అభ్యంతరం లేదు. అందులో ముఖ్యంగా ఈ గర్భవతిని పురస్కరించుకుని పితృకార్యాలని మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. ఇంట్లో భార్య గర్భవతి ఉండంగా తద్దినాలకు భోక్తలుగా మాత్రం వెళ్ళకూడదు. అంతే తప్పితే వీళ్ళు నిర్వహించటానికి ఎటువంటి అభ్యంతరం లేదు, తప్పకుండా నిర్వహించి తీరాలి. ఏవైనా నిషేధాలు ఉన్నా కూడా ఇతరుల తద్దినాలు పెట్టాలంటే నిషేధాలు ఉంటాయి. కానీ తల్లి ఇల్లు కట్టుకున్నాడు, తద్దినం వచ్చింది, ఆ గృహప్రవేశం అయ్యి 6 నెలలు కూడా కాలేదు, ఇంట్లో తద్దినం పెట్టుకోవటం ఏమిటి అని అనుకోవక్కర్లేదు. అంటే 3 నెలల కాలం మాత్రం ఆగటం శ్రేయస్కరం. ఎందువల్లంటే నూతన గృహంలో శుభకార్యాలు చేసిన తర్వాత కొంతకాలము పితృవిధులు ఆపమని చెప్పారు కాబట్టి అప్పుడు ఇంకో చోట చేయొచ్చు. కానీ అసలు మాత్రం మానే ప్రసక్తే లేదు. కోడలు గర్భవతిగా ఉన్నది కాబట్టి తద్దినాలు పెట్టడం అనేటటువంటిది మానే ప్రసక్తే లేదు, మానకూడదు, తప్పకుండా నిర్వహించాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మెల్బోర్న్ నుంచి కృష్ణ రాస్తున్నారు. దేవాలయాలపై అశ్లీల శిల్పాలు తప్పు కాదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దేవాలయాల మీద బూతు బొమ్మలు అనేటటువంటిది ఒక గ్రంథమే వచ్చింది. తాపి ధర్మారావు గారని ఆయన దేవాలయాలు బూతు బొమ్మలు అని పుస్తకం రాశారు. యథార్థంగా ఈ సమస్య విదేశాలలో ఉన్నటువంటి సమస్య. విదేశాలలో చాలా ఎక్కువగా ఈ పరిస్థితి ఉంటుంది. దాన్ని ఖండిస్తూ ఇంగ్లీష్లో పుస్తకాలు వచ్చాయి. దాన్ని తీసుకుని ఈయన అనువాదం చేసి గ్రంథం రాశాడు. కానీ అంత దారుణమైనటువంటి పరిస్థితిగా మన దేవాలయాల మీద ఉండదు. ఇది చెప్పటం వల్ల పరిశీలించి అంటే శిల్పులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమ శిల్పానికి దృష్టి దోషం తగలకుండా ఉండటం కోసమని కొన్ని దృష్టి దోష పరిహారార్థం అలాంటివి చిత్రిస్తూ ఉంటారు. మనకి చూడండి, కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళు ఆ ఇల్లు చూసి ఎక్కడ దిష్టి కొడతారో అని చెప్పి ఆ ఇంటి మీద అశ్లీల చిత్రం పెడతారు. అశ్లీలమైనటువంటి ఆ బొమ్మని మనం చూడలేం. అందువల్ల మన దృష్టి అంతా కూడా ఆ ఇంటి మీద పడదు. ఆ ఇంటికి దృష్టి దోషం తగిలేటటువంటి ప్రమాదం ఉండదు.
అలాగే మంచి పంటలు పండించేటటువంటి చోట ఒక్కొక్క చోట చాలా అద్భుతంగా పంటలు పండుతూ ఉంటుంది. దానికి కనుక దృష్టి దోషం తగిలితే మొత్తము కాయంతా కూడా పుచ్చిపుట్టిపోతుంది. అది నిదర్శనాలు ఉన్నాయి. దృష్టికి అంతటి దోషం ఉన్నది. దృష్టిలో ఎంత గుణం ఉన్నదో అంత దోషం ఉన్నది. దృష్టికి అద్భుతమైన శక్తి ఉన్నది. ప్రేమ ఆ దృష్టిలోనే ఉంటుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినటువంటి వాళ్ళే ప్రేమలో పడుతూ ఉంటారు. అలాగే వాత్సల్యము ఆ దృష్టిలోనే ఉంటుంది. తల్లి బిడ్డని చూస్తే ఎంత వాత్సల్యం ఉట్టిపడుతూ ఉంటుందో అలా అన్ని భావాలు దృష్టిలో ఎట్లా ఉన్నాయో అట్లాగే ప్రమాదకరమైనటువంటి భావాలు కూడా ఆ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఆ దృష్టి దోషం తగలకుండా ఉండటం కోసమని వాటిని ఆ బొమ్మలు పెట్టినట్లుగా దేవాలయాల మీద కూడా ఇలాంటి బొమ్మలు అక్కడక్కడ దేవాలయాల మీద ఇటువంటివి పెడితే ఆ దేవాలయం యొక్క విలువ పోగొట్టే స్థితిలో పెట్టడం అనేటటువంటిది కాదు. ఎక్కడ ఒక పక్క ఇటువంటిది పెట్టడం అనేది ఉన్నది. అది దృష్టి దోషం పోగొట్టడానికి తప్పితే దాని ద్వారా ఏదో సమాజాన్ని చెడగొట్టేటటువంటి ఆలోచన కాదు. ఇటీవల అది కూడా తగ్గిపోయింది. వెనకట్లాగా అటువంటివి ఇప్పుడు రావటం లేదు. కొత్తగా కట్టినటువంటి దేవాలయాల మీద ఎక్కడా ఉండవు, పాత దేవాలయాల మీద ఉంటాయి. దురదృష్టం ఏంటంటే అటువంటి విగ్రహాలు ఒకవేళ వాళ్ళు ఆ కాలంలో చేసి ఉంటే ఎన్ని బొమ్మలు తీసేయటం లేదు, అలాంటివి తీసేయచ్చు. ఇంకా ఆ బొమ్మకు కూడా రంగులు వేస్తారు అనవసరంగా, ఏదో కనపడకుండా ఉంచేట్టు చేయకుండా. అలా ఎక్కడైనా దేవాలయాల్లో అశ్లీల మూర్తులు కనుక ఉండేట్లయితే వాటిని తొలగించటమో, ఎన్ని దేవాలయాల్లో ఎన్ని విగ్రహాలే మరి తొలగించినటువంటి పరిస్థితి లేదు గోపురాల మీద. అలా ఇటువంటి తొలగిస్తే వచ్చే నష్టమేమి లేదు. అలా తొలగించటమో లేకపోతే అవి కనపడకుండా ఉండేటట్లుగా దానికి అప్రాధాన్యం ఇచ్చేట్టు చేయటం చాలా మంచిది. కానీ ఇప్పుడు ఇటీవల కట్టే దేవాలయాల్లో అటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఆ తాపీ ధర్మారావు గారు ఏదో గ్రంథం రాశాడు, కాస్త పుస్తకాలు అమ్ముడిపోయే తప్పితే అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి ప్రశ్న కాదు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. నమస్కారం.